హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ వీడియో అనమాట. రైతు బంధు పైన. సో అందరు అనేది వెయిట్ చేస్తున్నారు. రైతు బంధు యొక్క మూడో విడత అనేది ఎప్పుడు విడుదల చేస్తుంది ప్రభుత్వం. అండ్ దీని మాదిరిగానే కొద్దిగా గుడ్ న్యూస్ అనేది గవర్నమెంట్ అనేది మనకు చెప్పడం జరిగింది. అదేంటో మీరు వీడియోని ఎందాక చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇన్ కేస్ మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో మీరు అందరికంటే ముందు చూడడానికి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెల్లడించారు. ఇప్పటి వరకు రెండో విడతలుగా ₹12,289 కోట్లు రుణమాఫీ చేశాం. ₹1,00,000 వరకు రుణం ఉన్న వారికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేశాం. రెండు విడతలో కలిపి 16,29,000 కుటుంబాలకు రుణమాఫీ జరిగింది. మూడో విడత రుణమాఫీ వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారు అని బట్టి ప్రకటించారనమాట. సో ఈ యొక్క అమౌంట్ అనేది మనకు 15th ఆగస్టున అనేది మనకు విడుదల కానుంది. సో అందరు అనేది వేచి ఉన్నారు దీనికోసం, రైతులు అనేది. సో నేను దీనిపైన అప్డేట్ ఇస్తుంటాను. ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెయిట్ చేసింది. థ్యాంక్ యూ.